హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తిక్ ఐపీఎల్ గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాబోయే సీజన్లో జరగబోయే ఐపీఎల్, పిఎస్ఎల్ ఒకే విండోలో అయితే జరిగే అవకాశం అయితే ఉంది. మరి ఇలా జరగడం వల్ల ఐపీఎల్, పిఎస్ఎల్ మధ్య క్లాసెస్ అయితే వస్తాయి. పాకిస్తాన్ టీం ఇంటర్నేషనల్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ఆడబోయే మ్యాచ్ల మధ్య బిజీ షెడ్యూల్తో పాటు నార్మల్గా పిఎస్ఎల్ అయితే మాత్రం ఫిబ్రవరి, మార్చ్ మధ్యలో అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఐపీఎల్ మార్చి నెలాఖరు నుంచి మే నెల ఎండింగ్ వరకు అయితే ఉంటుంది. సో ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. రాబోయే 2025 సీజన్లో జరగబోయే ఛాంపియన్ ట్రోఫీ యొక్క ఆతిథ్య హక్కులు అయితే మాత్రం పాకిస్తాన్ టీం దగ్గర అయితే ఉన్నాయి. కానీ టీమిండియా ఎలాగూ వెళ్ళి పాకిస్తాన్లో అయితే పర్యటించదు. మరి ఈ ఛాంపియన్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో జరిపిస్తారా, లేకపోతే పాకిస్తాన్ టీం ఎలాగైనా ఇండియా తమ దేశంలోకి వచ్చి పర్యటించాలని పట్టుపట్టి కూర్చుంటుందా? ఛాంపియన్ ట్రోఫీ జరిగే డేట్ల మీద ఒక క్లారిటీ ఉంది, కానీ మరి అది ఎక్కడ జరగబోతుంది, వెన్యూస్ ఎక్కడ అనే దాని మీద అయితే ఇంకా ఒక స్పష్టమైన క్లారిటీ అయితే లేదు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే ఛాంపియన్ ట్రోఫీ అయితే ఉంటుంది. మరి ఇదే టైంలో గతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే పిఎస్ఎల్ని అయితే నిర్వహిస్తూ ఉండేది. మరి ఆ టైంలో ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ జరగడం వల్ల పిఎస్ఎల్ అయితే వాయిదా పడుతుంది. మరి దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే ఒక పక్క ఐపీఎల్ జరుగుతున్న టైంలో ఏప్రిల్ 10 నుంచి మే 25 మధ్య పిఎస్ఎల్ని నిర్వహించాలని చూస్తుంది. సో మరి ఒకేసారి ఐపీఎల్, పిఎస్ఎల్ జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. మరి ఈ రెండు మేజర్ లీగ్స్ క్లాష్ అవ్వడం వల్ల ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవైలబిలిటీ విషయంలో అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇక్కడ అక్కడ ఆడే ప్లేయర్స్కి ముఖ్యంగా అయితే ఇబ్బంది ఉంటుంది. రెండు టోర్నమెంట్లోనూ ఆడతామంటే కుదరదు. అక్కడ పిఎస్ఎల్నైనా వదులుకోవాలి, ఐపీఎల్నైనా వదులుకోవాలి. రెవెన్యూ బట్టి చూసుకున్నా, వేరే ఇతర కారణాలు బట్టి చూసుకున్నా మరి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయితే ఐపీఎల్ని అయితే వదలరు. దీనివల్ల పిఎస్ఎల్కి అయితే భారీ నష్టం అయితే వస్తుంది. బ్రాడ్కాస్టింగ్, వ్యూవర్షిప్ మీద, స్పాన్సర్స్ మీద అయితే మాత్రం గట్టిగా అయితే ప్రభావం అయితే ఉంటుంది. ఐపీఎల్ కంటే పిఎస్ఎల్ ఇప్పుడు గొప్ప, అది పీకేస్తాం, ఇది చేస్తామని ఎప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళు అయితే మాత్రం బేరాలు పలుకుతారు. ఈసారి ఐపీఎల్తో పిఎస్ఎల్ ఢీకుంటే మాత్రం కొడతో పొట్టేలు పోటీ పడినట్టుగా నష్టం పాకిస్తాన్కే, కానీ మనకైతే ఏముండదు. టీమిండియా మాజీ ప్లేయర్, ప్రస్తుత ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్ కోచ్, మెంటర్ అయిన దినేష్ కార్తిక్ రాబోయే 2025 SA20 లీగ్లో పెరల్ రాయల్స్ టీం తరపున అయితే ఆడబోతున్నాడు. ఇక్కడ ఐపీఎల్లో కోచ్ రోల్లో ఉండి మరి అక్కడ బ్యాట్ పట్టి మరొకసారి మెరుపులు మెరిపించడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. మరి ఫ్యూ డేస్ బ్యాకే దినేష్ కార్తిక్ అయితే ఆర్సీబీ టీం మాజీ ప్లేయర్ అయిన ఏబీ డివిలియర్స్ నుంచి ఒక కాల్ అయితే వచ్చింది SA20కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని. ఆ తర్వాత రీసెంట్గా పెరల్ రాయల్స్ టీంతో ఆడడానికి దినేష్ కార్తిక్ అయితే అవకాశం వచ్చింది. దీంతో దినేష్ కార్తిక్ కూడా ఒప్పుకున్నాడు. పెరల్ రాయల్స్ టీం తరఫున రాబోయే సీజన్లో ఒక ప్లేయర్గా అయితే ఆడబోతున్నాడు. మరి దీంతో SA20 లీగ్లో ఆడబోతున్న మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్గా అయితే రికార్డు సృష్టించాడు. జనవరి 9 నుంచి SA20 లీగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. రిటైర్మెంట్ తర్వాత దినేష్ కార్తిక్ ఆడబోతున్న మొట్టమొదటి T20 టోర్నమెంట్ అయితే ఇది. T20లో దినేష్ కార్తిక్ అయితే 400 పైగా మ్యాచ్లు ఆడిన అనుభవం అయితే ఉంది. ఐపీఎల్లో కేవలం తన డెబ్యూ నుంచి రిటైర్మెంట్ వరకు 2 మ్యాచ్లు మాత్రమే మిస్ అయ్యాడు. ఇండియన్ ప్లేయర్స్ అయితే విదేశీ లీగ్స్లో ఆడాలంటే ఖచ్చితంగా బీసీసీ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ అయితే ప్రకటించాలి. మరి లాస్ట్ ఇయర్ రిటైర్మెంట్ తర్వాత అంబట్ రాయుడు కూడా కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఐఎల్ T20లోను, యూసఫ్ పఠాన్ ఐఎల్ T20లో ఆడుతున్నాడు. సురేష్ రైనా కూడా గతంలో అబుదాబి T10 లీగ్లో అయితే ఆడాడు. ఒక మంచి ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న దినేష్ కార్తిక్ ఒక పక్క కామెంటేటర్ గాను, మరొక పక్క ఆర్సీబీ టీంకి కోచ్ గాను, SA20 లీగ్లో ప్లేయర్ గాను, ఇలా వేరు రోల్స్లో అయితే మాత్రం అతరగొడుతున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్స్లో దినేష్ కార్తిక్ అంత బిజీగా వేరే ప్లేయర్స్ ఎవరూ కనిపించరేమో. నెక్స్ట్ అప్డేట్, మరి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ముంబై టీం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఏదో ఒక రకంగా వివాదాస్పదం అవుతూ వస్తుంది. ఎంతో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీగా ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్న ముంబై టీం అయితే లాస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా తప్పు అవుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ముంబై టీం వార్తల్లోనే నిలుస్తూ ఉంది. అప్పట్లో రోహిత్ కెప్టెన్సీ మార్పు నుంచి మరి తాజాగా రోహిత్ శర్మ బయటికి వెళ్ళిపోవడం, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా కూడా బయటికి వెళ్ళిపోతాడన్న వార్తలు రావడం, మళ్ళీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం అయితే వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని విడిచిపెడుతున్నట్లుగా మరొక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ముంబై ఇండియన్స్ టీం మేనేజ్మెంట్ మరి వాళ్ళ కార్పొరేట్ థింకింగ్ ప్రకారం
తెర వెనక పావులైతే కదుపుతున్నారు. హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకుంటే మిగతా ప్లేయర్స్ టీం నుంచి బయటికి వెళ్ళిపోతామన్న సంకేతాలు ఇవ్వడంతో మరి లాస్ట్ నుంచి ఇప్పటి వరకు మా టీం ఫ్యూచర్ హార్దిక్ పాండ్యా అని చెప్పిన ముంబై మేనేజ్మెంట్ ఇప్పుడు ఏకంగా హార్దిక్ పాండ్యానే బయటకు వదిలేయాలని చూస్తున్నారు. అప్పుడు అవసరం ఉంది, హార్దిక్ పాండ్యాని టీంలోకి తీసుకున్నారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా అవసరం తీరిపోయింది, తనను బయటకు వదిలేస్తున్నారు. ఇక్కడ బలైపోయినాడు మాత్రం ఒక హార్దిక్ పాండ్యా మాత్రమే. తాజాగా వస్తున్న మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మాత్రం హార్దిక్ పాండ్యా ఆర్సీబీ టీంలోకి వెళ్తున్నాడని. ఒక పక్క ఆర్సీబీ టీం ఖచ్చితంగా పక్కా కేఎల్ రాహుల్ని టీంలోకి తీసుకోవాలని చూస్తున్నారు. దాంతోపాటు హార్దిక్ పాండ్యాని కూడా టీంలోకి తీసుకోవాలంటే యాక్షన్ టేబుల్ మీద ఉన్న పోటీ బట్టి ఒకేసారి ఇద్దరు స్టార్ ప్లేయర్స్ని ఆర్సీబీ టీం సొంతం చేసుకోవడం అనేది కాస్త కష్టమైన విషయమే. ఇద్దరిలో ఒకరి మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి ఏదో ఒక ప్లేయర్ అయితే దొక్కుతాడు. ఇటు హార్దిక్ పాండ్యాని బయటకు వదిలితే అటు గుజరాత్ టీం నుంచి కూడా పోటీ అయితే ఉంటుంది. మరి గుజరాత్ టీంలో కూడా మేనేజ్మెంట్ అయితే మారుతుంది కాబట్టి హార్దిక్ పాండ్యా విషయంలో కొత్త మేనేజ్మెంట్ అయితే సానుకూలంగా అయితే ఉంటుంది. వాళ్ళ టీంకి వన్ అండ్ ఓన్లీ సక్సెస్ఫుల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మరి శుభ్మన్ గిల్ ప్రెసిడెంట్ కెప్టెన్గా అంత బాగా అయితే కనిపించట్లేదు కాబట్టి గుజరాత్ టీం కూడా హార్దిక్ వైపు అయితే మళ్ళీ మొగ్గు చూపుతుంది. హార్దిక్ పాండ్యా గుజరాత్ టీంకి ఆడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ కూడా ముంబై టీంకి వచ్చాక పోయాయి. ఒకప్పుడు టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్గా మిగతా వాళ్ళందరికంటే రేసులో ముందుండేవాడు. తాజాగా ఆ ఆపర్చునిటీ కూడా పూర్తిగా అయితే పోయింది. అక్కడ టీమిండియాకి కెప్టెన్గా అయ్యే అవకాశం పోయిన వెంటనే ఇక్కడ ముంబై టీం కూడా హార్దిక్ పాండ్యాని అయితే కెప్టెన్గా తొలగించాలని చూస్తున్నారు. మరి ముంబై టీం మేనేజ్మెంట్ ఆలోచనల ప్రకారం రాబోయే సీజన్ నుంచి ఆ టీం కెప్టెన్గా ప్రస్తుత టీమిండియా కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్నే ముంబై టీం కెప్టెన్గా అయితే నియమించాలని చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం మరి రోహిత్ శర్మని ముంబై టీంతో కొనసాగాలని ముంబై మేనేజ్మెంట్ అయితే చర్చలు అయితే జరుపుతుంది. మరి రోహిత్ శర్మకి అయితే ముంబై టీంతో కొనసాగడానికి ఇష్టం లేనట్లుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా తనైతే మాత్రం యాక్షన్ టేబుల్ మీదకి రావాలనుకుంటున్నాడు. మరి ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఐపీఎల్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.